హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో అందరికీ నచ్చే, అందరూ మెచ్చే జీడిపప్పు పకోడా. ఇది నచ్చని వారంటూ ఎవ్వరూ ఉండరు. స్వీట్ షాప్లో కన్నా ఇంట్లో చేసిందే టేస్టీగా ఉంటుంది అని ఈ వీడియోని చూసి మీరు చేసి రుచి చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 1 ఇంచు అల్లం, 7 వెల్లుల్లి రెబ్బలు రెడీగా ఉంచుకోవాలి. ముందుగా ఉల్లిపాయల్ని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్‌లోకి అల్లం, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయలతో పాటు ఓ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఇవి అస్సలు మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న వాటన్నిటిని ఒకసారి స్పూన్‌తో బాగా కలుపుకొని, తర్వాత ఇందులోకి 2 కప్పుల శనగపిండి, జస్ట్ షాప్ నుంచి తెచ్చిందైనా, ఇంట్లో ఆడించుకున్నదైనా సరే. తర్వాత పావు కప్పు బియ్యపిండి, చిటికెడు సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు, ఇంకా పుదీనా. ఇక్కడైతే నేను స్టోర్ చేసి ఉంచుకున్న డ్రై పుదీనాని వాడుతున్నాను. ఈ పుదీనా ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో కూడా ఉంది, చూసేయండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కాసిన నూనె. వేడి వేడిగా ఉన్నప్పుడే నూనెని వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్‌తో కొంచెం కలిపిన తర్వాత నూనె నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమాత్రం నీళ్లు వేయకుండా చేత్తోనే కలుపుకొని పకోడీ టెక్స్చర్‌లోకి తీసుకొచ్చుకోవాలి. ఆగండి, మెయిన్ ఇంగ్రీడియెంట్ అరకప్పు జీడిపప్పు. ఇది జీడిపప్పు పకోడా కాబట్టి ఇక్కడ నేను అరకప్పు జీడిపప్పు వాడుతున్నాను. జీడిపప్పు క్వాంటిటీ అనేది మీ ఇష్టం. అరకప్పు వేసుకోవచ్చు, పావు కప్పు వేసుకోవచ్చు, 1 కప్పు కూడా వేసుకోవచ్చు. సో జీడిపప్పును కూడా వేసేసిన తర్వాత ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా చేత్తోనే కలుపుకోవాలి. ఉల్లిపాయల నుండి వచ్చిన తేమే సరిపోతుంది పిండి కలవడానికి. సో ఒక్క చుక్క నీళ్లు కూడా లేకుండా ఇలా గట్టి పకోడీ కలుపుకుంటాం కదా, అలానే పిండి కలుపుకోవాలి. చూసారా, ఈ టెక్స్చర్‌లో ఉండాలి పిండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ ఇంట్లో చేశామంటే పిల్లలు బయట దొరికే జంక్‌ని అడగకుండా ఉంటారు. పకోడీ చేసేటప్పుడు ఒకే ఒక్క టిప్, పిండి కలిపేటప్పుడు వేడి వేడి నూనె పోయడం, నీళ్లు లేకుండా పిండి కలపడం, అంతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని ఇలా పకోడీ షేప్‌లో నూనెలో జాగ్రత్తగా పకోడీ వేసేసుకోవడమే. ఈ షేప్‌లోనే ఉండాలి, ఇలాగే వేయాలి అనేమీ లేదు. జస్ట్ ఇలా అన్‌యూనిఫార్మ్డ్‌గా వేసుకుంటేనే ఆ షాప్ స్టైల్ లుక్ కూడా వస్తుంది. అండ్ పకోడీ వేసేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం బబుల్స్ ఆగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చాలా ఈజీ కదా! ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసాం. కొత్తగా ఏవి యాడ్ చేయలేదు. అన్‌హెల్తీ థింగ్స్ అసలే లేవు. కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలంతే. 10 నిమిషాల్లో వంట రాని వాళ్ళు కూడా ఇదే మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యి గాని చేస్తే రుచికరమైన జీడిపప్పు పకోడీ రెడీ అవుతుంది. మీరు ట్రై చేస్తారా? అసలే హాలిడేస్ రాబోతున్నాయి కదా! హాలిడేస్‌లో పిల్లలందరూ అడిగే ఒక కామన్ క్వెషన్ ఏంటంటే, ఏమన్నా ఉంటే పెట్టు అని. సో ఆ క్వెషన్‌కి ఆన్సర్ రావాలి అంటే నిశ్చలాస్ కిచెన్ చూడండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్‌ని ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూడండి, మన జీడిపప్పు పకోడీ షాప్ స్టైల్‌లో దానికన్నా కూడా బావుంది కదా! రుచి ఇంకా బావుంటుంది. ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.